ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఎన్నికల హామీలను దశల వారీగా అమలు చేస్తూ వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ నగరంలో 6వ డివిజన్లో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్థానికుల ఇళ్లకు వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, దీపం పథకం, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన, రైతు సంక్షేమ కార్యక్రమాలు వంటి పథకాలు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో గంజాయి రౌడీయిజం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిందన్నారు. అలాగే నగరంలో రౌడీయిజాన్ని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసి ప్రజలకు అవగాహన కల్పించడమే ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు విశేష ఆదరణ చూపుతూ తమ సమస్యలను నేరుగా తెలియజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, 6వ డివిజన్ నాయకులు దారా ప్రసాద్, చిట్నిడి జగన్, వరప్రసాద్, మాజీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఈ పిల్లలు చదువుకున్నారు చదువులండి ఈరోజు ఎప్పుడూ లేదండి, బ్రహ్మాండ చదువులు చదువుకుంటున్నారు. ఈ రోజున ఆ చదువులకు కావాల్సిన చదువులకి ఈరోజు సదుపాయాలు కల్పిస్తుంది. స్కూళ్ళు బాగు చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన పరికరాలు, పుస్తకాలు ఇస్తుంది, బట్టలు ఇస్తుంది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తుంది. బ్రహ్మాండ భోజనం పెడుతున్నారు, మంచి టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టారు. ఈరోజు ఆ చదువుకున్న పిల్లలకి చదువుకోవడానికి తర్వాత ఉద్యోగాలు రావాలని ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంది. బాగా చదువుకోమని చెప్తుంది పిల్లల్ని. పిల్లలు చదువుకుంటారు ఈ రోజున. ఆ పిల్లలకి ఉద్యోగాలు రావడం కోసం ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ విధంగానండి ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తుంది, సంక్షేమం ఇస్తుంది, భవిష్యత్తులో ఇంకా చేస్తుందనే నమ్మకం ఈ ప్రజల్లో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ విధంగా నీకు తీస్తాం మెగా ఏమండి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక టీచర్ ఉద్యోగం వేయించాడండి, వేయించలే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే డిఎస్సి తీశారు, ఆయన ఉన్నప్పుడే టీచర్ ఉద్యోగాలు వచ్చినాయి. అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చినాయి 2 సార్లు. మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజండి ఆయనే మెగా డిఎస్సి తీశారండి. 16,400 మందికి టీచర్ పోస్టులు వచ్చినాయి. కానిస్టేబుల్ పోస్ట్ కూడా తీయించాడండి ఆయన. గత 5 సంవత్సరాలు మీరు ఎందుకు తీయలేపారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక ఉద్యోగం వేయించలేపారు పిల్లలకి. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. ఎంత కష్టాలు ఉన్నా, ఇబ్బంది ఉన్నా, మీరు అప్పులు పాలు చేసి అప్పచెప్పారు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈ రోజున ఒక పక్కన అభివృద్ధి సంక్షేమిస్తూ ఉద్యోగాలు తీయడమే కాదు, భవిష్యత్తులో ఉద్యోగాలు రావడం కోసం అనేక కంపెనీలు రప్పిస్తున్నారు. ఈ రోజున ఏ కంపెనీ వచ్చిందో ప్రజలకు చెప్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. పలానా చోట పలానా కంపెనీ వస్తుంది, పలానా చోట స్టీల్ ప్లాంట్ అవుతుంది, అక్కడ ఈ కంపెనీ వస్తుంది, ఆ కంపెనీ వస్తుందని వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు. ఆయన ప్రజలకు వివరిస్తున్నారు అన్నీ కూడా. నేను అదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీకోసం కాదు, మీకోసం ఎలాగా పనిచేస్తుంది ప్రభుత్వం. అభివృద్ధి చేస్తుంది, సంక్షేమిస్తుంది, కానీ మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. మీ పిల్లల భవిష్యత్తు కోసం అంటే వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు రావాలంటే ఇవాళ రేపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చేవు, మరి ఇంకా 5 సంవత్సరాలు పడుతుంది. ఈ కంపెనీలన్నీ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే, కంపెనీలన్నీ కట్టాలంటే, వాళ్ళు వచ్చి అన్ని కంపెనీలు పెట్టుకుంటే అప్పుడు ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున వస్తాయి. మరొకసారి ముఖ్యమంత్రిగా ఈయన ఉండాలి, కూటమి ప్రభుత్వం ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, బీజేపీ, మనందరూ కలిసి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ రోజున ఆ కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ఈ రోజున.